హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా లైఫ్లో ఒక రోజు ఏం జరిగింది, ఏ డే ఇన్ మై లైఫ్ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యాను. తర్వాత మార్నింగ్ మా ఇంట్లోకి చాలా వెలుతురు వస్తుంది. సో ముందుగా లేవగానే డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఫ్రెష్ అయిపోయాను. తర్వాత నేను లెమన్ వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, సో క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ బయట అలా అలా చూసుకుంటూ నేను ఇక్కడ లెమన్ వాటర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను, క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ. సో మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, పిల్లలు కూడా లేగరు. సో నేనైతే ప్రశాంతంగా చాలా ఎంజాయ్ చేస్తాను. తర్వాత నేను మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెట్టాను అనమాట. ఒకవైపు అయితే టీ మరిగిపోతుంది అండ్ ఇంకొక వైపు అయితే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో నేనైతే ఈరోజు దోశ ప్రిపేర్ చేస్తున్నాను. దోశ విత్ టొమాటో చట్నీ కాంబినేషన్ అనమాట. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం? సో నేనైతే ఎప్పుడు దోశలు చేసినా కూడా టొమాటో చట్నీ ఆర్ పల్లీ చట్నీ, గ్రౌండ్నట్ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఈరోజైతే నేను దోశ విత్ టొమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను నా కోసం అండ్ మా పాప కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అంతలోపు మా పాప అయితే లేచిందనమాట. సో తనని రెడీ చేయించి స్కూల్కి అయితే పంపించేయాలి. సో స్నాక్స్ బాక్స్లో అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను మా పాపకి. సో బ్యాగ్ అయితే మొత్తం రెడీ చేశాను. లంచ్ బాక్స్ అయితే నేను ఆఫ్టర్నూన్ 12:30కి పంపిస్తాను. సో మార్నింగ్ పంపించాను అనమాట. సో చల్లారిపోతుంది అని చెప్పేసి నేను మార్నింగ్ పంపించాను, ఆఫ్టర్నూన్ పంపిస్తాను. సో మా కన్నయ్య కూడా లేచేశాడు, ఇవాళ తొందరగా లేచాడు కొంచెం. సో మా పాపనైతే రెడీ చేయించి స్కూల్కి అయితే రెడీ చేయించాను. సో మా కన్నయ్య కూడా వెళ్ళాడనమాట స్కూల్కి పంపించడానికి. సో ఇద్దరు రెడీ వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపు అండ్ ఇంకొక వైపు అయితే నేను ఇక్కడ ప పప్పు చెక్క అంటారు కదా, పల్లీలతో ప్రిపేర్ చేస్తారు స్వీట్, అదైతే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం ముందుగా పల్లీలు అయితే అన్నీ వేయించుకొని అలా పొట్టు తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత నేనైతే ఒకవైపు బెల్లం పాకం అనమాట, బెల్లంని ఇలా తురిమి పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా నేను చూపించే విధంగా పాకం పట్టుకోవాలి. పాకం అనేది కొంచెం బాగా ముదరకుండా, బాగా లేతగా కాకుండా మీడియంలో రావాలన్నమాట. ఇలా కొంచెం పాకం పట్టిన తర్వాత మనం అంతలోపు పల్లీలు ఉన్నాయి కదా, గ్రౌండ్ నట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని పైన పొట్టంతా తీసేసి కొంచెం విడదీసి ఉంచాలి. అలాగే ఇలా ప్లేట్స్కి ఆయిల్ కానీ గీ కానీ నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి కానీ రాసుకొని ఇలా ప్లేట్స్కి ఇలా నేను చూపించే విధంగా వీడియోలో ఇలా ప్లేట్స్కి ఆయిల్ అంటించుకొని ఒక పక్కకైతే పెట్టుకోవాలి. సో ఇలా చేస్తే ఏంటంటే పప్పు చెక్క మనం దాంట్లో పెట్టినప్పుడు కింద అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో చాలా హెల్దీ ఫుడ్ అనమాట, చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు, అందరికీ ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా మనకి బ్లడ్ కూడా చాలా వస్తుంది. పల్లీలు బెల్లం కాంబినేషన్ అంటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా చాలా మంచిది అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా బెల్లం పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా పల్లీలన్నిటిని ఇలా సపరేట్గా చేసుకొని పెట్టుకున్నాం కూడా, అవి కూడా అందులో వేసేసి ఇలా నేను చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమం మొత్తాన్ని ప్లేట్లో వేసేసి ఇలా మనం చెక్కల్లాగా తీసేసుకోవాలన్నమాట. సో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా డేస్ ఉంటాయి. సో డైలీ ఒకటి ఇవ్వచ్చు, పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు, చాలా మంచిది హెల్త్కి అయితే. సో ఇక్కడైతే 2 ప్లేట్స్ వచ్చాయి మాకైతే. సో నేను మధ్యాహ్నం అయితే ఇలా ప్రిపేర్ చేశాను. సో మా కన్నయ్య అయితే నా పక్కనే కూర్చున్నాము. ఈవినింగ్ సరదాగా పిల్లల్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళాము. సో మనకి గ్రౌండ్లో పెట్టారనమాట. ఇది వచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఇలా పిల్లలు ఆడుకునేది ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది అండ్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. సో పిల్లలు కింద పడినా కూడా ఏం కాదనమాట. సో మా పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు. మా కన్నయ్య అండ్ మా పాప అయితే
ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. దాంట్లో చాలాసేపు ఆడుకున్నారు. సో లెఫ్ట్ సైడ్లో ఇది ఉంది, అండ్ మనకి రైట్ సైడ్లో వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నేనైతే ఇవన్నీ ఒక లుక్ అయితే వేసేసాను. అవేంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ కప్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి కప్స్ అయితే. అండ్ కింద వేస్తాం కదా మ్యాట్స్, టీపాయ్ కింద వేసే మ్యాట్స్ ఉన్నాయి, అండ్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ మట్టి పాత్రలు ఉన్నాయి, అండ్ షో పర్పస్ ఉన్నాయి, జాడీలు ఉన్నాయి, చిన్న చిన్న జాడీలు కూడా ఉన్నాయి, అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేడీస్ వేర్ అనమాట. అండ్ ఇలా ఇయర్ రింగ్స్ కలెక్షన్, రబ్బర్స్, బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. అండ్ చిన్నపిల్లలకి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మేమైతే అన్నీ ఒక లుక్ అయితే వేసి వచ్చాము, అండ్ కొన్ని షాప్ చేసాము, కొన్ని తీసుకున్నాము. సో ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెన్స్ వేర్ ఉన్నాయి, కిడ్స్ వేర్ ఉన్నాయి, అండ్ షో కేస్లో పెట్టుకోవడానికి మనకి ఇలా బొమ్మలు, చిన్న చిన్న క్యూట్ బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ మనకి వుడ్తో చేసిన గంటెలు అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ మనం కిచెన్లో యూస్ చేసుకునే కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ చిన్న ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా పిల్లలు బాగా టైర్డ్ అయ్యారు. మా పాప అయితే ఎర్లీగా పడుకుంటుంది కాబట్టి తను ఎర్లీగానే పడుకుంది. మా కన్నయ్య అయితే పడుకోలేదు, తనకి జో కొడుతున్నాడు, చూశారు కదా వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నా లైఫ్లో వన్ డే అయితే ఇలా జరిగింది. సో డైలీ ఒకేలా ఉండదు కదా, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఒక్కరోజు మాత్రం నా లైఫ్లో ఇలా అయితే జరిగింది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇంతే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.